హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్య గమనిక. ఏప్రిల్ 2025 జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సంబంధించి ఏప్రిల్ 2025 నెల జీతాల పేసిప్స్ మరియు పెన్షనర్ల పేసిప్స్ జనరేట్ అవుతున్నాయండి. సో ఈ నెలకు సంబంధించి పేసిప్స్ బిల్ నెంబర్లు జనరేట్ అయ్యాయి. ఉద్యోగులు మరియు పెన్షనర్స్కు వారి వారి పేసిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక: ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పేసిప్స్ నిధి యాప్లోను, నిధి వెబ్సైట్లోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్సైట్లోనే పేసిప్స్ డౌన్లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పేసిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. సో నిధి అనే మనము గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసి నిధి అనే టైప్ చేసి ఈ విధంగా మళ్ళీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందండి. నిధి యాప్లో కానీ, నిధి యొక్క వెబ్సైట్లో కానీ. సో పెన్షనర్స్ మాత్రం నిధి వెబ్సైట్లోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డైరెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. సో యూజర్ నేమ్ దగ్గర CFMS ID, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో పేసిప్స్ అనే ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అక్కడ మనకు రీసెంట్ పే డీటెయిల్స్లో ఇయర్, మంత్ అయితే ఉంటుంది. 2025 ఏప్రిల్ అని అయితే ఉంటుంది. పక్కన మనకు వ్యూ పేసిప్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉద్యోగుల ఇది ఒక ఎంప్లాయీ పేసిప్ అండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, PDF ఫార్మేట్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అలాగే పెన్షనర్స్ యొక్క పేసిప్ ఇది అండి. ఇక్కడ కూడా మనకు మన యొక్క పెన్షనర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా పర్సనల్ ఇన్ఫర్మేషను, ఎర్నింగ్స్, డిడక్షన్స్, ఫామ్ 16 డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. డిడక్షన్ల పరిశీలన: ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ కూడా తమ పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకుని అందులోని వివరాలను, ముఖ్యంగా జీతభత్యాలు మరియు డిడక్షన్లను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోరుచున్నాము. ఏదైనా వ్యత్యాసాలు కానీ, సందేహాలు కానీ ఉంటే సంబంధిత DDO లేదా ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లగలరు. పెన్షనర్లు కూడా పేసిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయండి. పెన్షన్ పేసిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి, డౌన్లోడ్ చేసుకోగలరు. ఒకవేళ ఏప్రిల్ 2028 ఏప్రిల్ ఈ రోజుకి కూడా ఎవరికైనా పెన్షనర్స్కి పేసిప్ డౌన్లోడ్ కానట్లయితే, జనరేట్ కాకపోతే దానికి ప్రధాన కారణము మీ వార్షిక లైఫ్ సర్టిఫికేట్ రీవాలిడేషన్ సమాచారం సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో నమోదు కాకపోవడమేనని అయితే భావించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించడం తప్పనిసరి. తక్షణ చర్యలు: అటువంటి పెన్షనర్లు తక్షణమే తమ సంబంధిత జిల్లా లేదా ఉప ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ పరిస్థితి తెలుసుకోవాలి. వారి మార్గదర్శకత్వం మేరకు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించడం లేదా ఇతర ప్రక్రియలను పూర్తి చేయాల్సి ఉంటుంది. పెన్షన్ పునరుద్ధరణ: ఈ ప్రక్రియను త్వరగా వేగం పూర్తి చేస్తే కనీసం మే 2025 నెల నుండైనా, అంటే వచ్చే నెల నుంచైనా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది. కావున పెన్షనర్లందరూ 28వ తేదీన తమ పెన్షన్ స్లిప్స్ జనరేట్ అయిందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని అయితే సూచిస్తున్నాము. ఇక జీతాల బిల్లుల పరిస్థితి: ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయి. కొన్ని బిల్లులు అయితే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉండగా, మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి. ఏవైతే ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయో అవి 1 లేదా 2 రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్: కొన్ని డిపార్ట్మెంట్ బిల్లులు ఇప్పటికీ ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్లో ఉన్నాయి. అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది, కానీ ప్రభుత్వ నిధుల విడుదల కోసం వేచి ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవ్డ్: మరికొన్ని బిల్లులు, ముఖ్యంగా విద్యాశాఖకు చెందినవి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లోనే ఉన్నాయి. సంబంధిత ట్రెజరీ PAO కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి. ఈ బిల్ నాట్ అప్రూవల్ దశలో ఉన్నటువంటి బిల్లులు కూడా రాబోయే 1 లేదా 2 పని దినాలలో ఆమోదం పొంది ఆ తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయని అయితే ఆశిస్తున్నాము. ఇకపోతే 1వ తేదీనే జమ కానున్న జీతాలు డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మొదటగా జీతాలు
జమ కానున్నాయి. 1వ తేదీనే జమ కానున్న పెన్షన్లు. సో, మిగిలిన డిపార్ట్మెంట్‌లు 1వ తేదీ పైన అయితే జీతాలు జమ కానున్నాయి. ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్స్‌ని మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అయితే కోరడమైనది. 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్టు చూసుకున్నట్లయితే ధర్మవరం, చోడవరం, పలమనేరు, పుత్తూరు, రాయచోటి, వినుగొండ, ఆళ్లగడ్డ, గిద్దలూరు, తిరువూరు, భీమవరము, డోను, గూడూరు, హిందూపూర్, కదిరి, కందుకూరు, మదనపల్లె, మార్కాపురం, నందిగామ, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజంపేట, రామచంద్రాపురం, రేపల్లె, సత్తెనపల్లి, తాడేపల్లిగూడెం, తాడిపత్రి, తెనాలి, ఉరవకొండ, కనిగిరి, సోంపేట, జమ్మలమడుగు, కొత్తపేట, కోయిలకుంట్ల, ఆత్మకూరు, ఎస్కోట, చీరాల, మాచర్ల, మంగళగిరి, ఇన్సన్పేట్, నందికొట్కూరు, కంబం, బనగానపల్లె, చిలకలూరుపేట, పెరిచెర్ల, నిడదవోలు, గుంటూరు, పొన్నూరు, ముమ్మిడివరం, పీలేరు, ప్రొద్దుటూరు, బంగారుపాలెం, కొత్తవలస, ఇబ్రహీంపట్నం, ఆచంట, అచ్చంపేట, చెన్నూరు, చిట్టివలస, దాచేపల్లి, ధర్మాజిగూడెం, ద్రాక్షారామం, గాజువాక, గణపవరము, జగన్నాయకపూర్, జగ్గన్నపేట, కారంపూడి, కోడుమూరు, ముదినేపల్లి, ముక్తేశ్వరం, పెనుగొండ, పిడుగురాళ్ళ, పిప్పట, టెర్లాం, వేంపల్లె, వేట్లపాలెం, తుని, మందస, గోపాలపట్నం, కూచిపూడి, కోరుకొండ, శంఖవరం, వింజమూరు, పెడన, దువ్వూరు, తర్లుపాడు, లక్ష్మీపురము, మాచవరము, త్రిపురాంతకం, కలిగిరి, కొవ్వూరు, అద్దంకి, హనుమాన్ జంక్షన్, చిన్నపాండ్రక, సకినేటిపల్లి, కంచికచెర్ల, నర్సీపట్నం, జగ్గయ్యపేట, పామూరు, ఏలేశ్వరం, వెంకటేశ్వరమిట్ట, పొదలకూరు, తిరుపతి, బుక్కరాయ సముద్రం, సిరిపురం జంక్షన్, విజయపూర్, పరచూర్, చెత్రే, సీతమ్మధార, జువ్విగుంట, కైలాసపూర్, తుమ్మల చెరువు, మహేంద్రనగరం, అలాగే కొరిటిపాడు, వాకలపూడి, దోర్నాల, పులివెందుల, మట్టం, గొర్లపాడు, బి కొత్తకోట, సోమాల, నూజివీడు, అలాగే ఏలూరు, ఎస్వి నగర్, తిరుపతి, ఎర్రగుంట, రంపచోడవరం, కాకినాడ, సూర్యారావుపేట్, విజయనగరం, ఎంజీ రోడ్, కంచర్లపాలెం, పద్మావతి సెంట్రల్ బ్రాంచ్, కృష్ణలంక, గీతానగరము, కామయ్యతోట, ఉండ్రాజవరం, పత్తిపాడు, మచిలీపట్నం, దొండపర్తి, వెంకటగిరి, అత్తిలి, ధరణికోట, రాయదుర్గం తదితర ట్రెజరీ పరిధిలో 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు జమ కానున్నాయి. సో, ఏప్రిల్ నెలకు సంబంధించి జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.